శాంతి. ఈ నవంబర్ మాసంలో పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాల్లో భాగంగా ఇక మూడవ దాది ప్రకాష్ మణి దాది గారి క్లాస్ని ఈరోజు మనం విందాము. ప్రకాష్ మణి దాది యొక్క అమూల్యమైనటువంటి శిక్షణలు, అమృత వచనాలు ఇప్పుడు విందాము. ఈ క్లాస్ని దాది గారు 1998వ సంవత్సరంలో చేయించడం జరిగింది. మరి ఈ క్లాస్ యొక్క శీర్షిక మర్యాద సంపన్న జీవన్ బనానే కే లియే అన్మోల్ సూత్ర. మర్యాదలతో నిండినటువంటి జీవితాన్ని తయారు చేసుకోవడానికి అమూల్యమైనటువంటి సూత్రాలు, మర్యాద సంపన్నమైన జీవితాన్ని తయారు చేసుకోవడానికి అమూల్యమైనటువంటి సూత్రాలు. ఈ సూత్రాలని పాయింట్స్ వైజ్ ఇవ్వడం జరిగింది. మొదటి పాయింట్, హమారే సంఘటన కా సూత్ర హై ఏకమత్. మన సంఘటన యొక్క దారము, సూత్రం, అందరినీ కట్టి పడేసేది ఏంటి? అదే ఐకమత్యము. ఏకమత్ కా ఆధార్ హై ఫెయిత్. ఐకమత్యానికి ఆధారం ఏంటి? నమ్మకము, విశ్వాసము. जब आपस में एक दो में फेथ रखते हैं तो सहयोग अवश्य मिलता है. आपका कार्य सो मेरा कार्य. ఎప్పుడైతే పరస్పరంలో ఒకరికొకరు అంటే ఒకరిపై ఒకరు మీరు విశ్వాసాన్ని పెడతారో అప్పుడు సహయోగం తప్పకుండా లభిస్తుంది. మీ యొక్క కార్యం నా కార్యంగా అవుతుంది. ఎందుకంటే విశ్వాసం ఉంది కాబట్టి మీ కార్యం నా కార్యం వేరే కాదు, అందరూ కలిపి చేసేటువంటి ఐకమత్యం వస్తుంది. फेथ के पीछे मैं और तू, तेरा और मेरा सब समाप्त हो जाता है. ఎక్కడైతే నమ్మకం, విశ్వాసం ఉందో అక్కడ నువ్వు నేను, నీది నాది ఏమీ ఉండదు, అన్నీ సమాప్తం అయిపోతాయి. ఫెయిత్ రహే తో కభీ భీ అభిమాన్ నహీ ఆయేగా. ఒకవేళ విశ్వాసం ఉందనుకోండి అప్పుడు అభిమానం రాదు. ఆప్కి మహిమ సో మేరీ మహిమ. విశ్వాసం ఉన్నట్లయితే నీకే ఎందుకు మహిమ జరుగుతుంది, నాకెందుకు జరగట్లేదు అని అనుకోరు. ఎందుకు? ఐకమత్యం ఉంది, విశ్వాసం ఉంది కాబట్టి మీ మహిమని నా మహిమ అని భావిస్తారు. ఆప్కి బఢాయి సో మేరీ బఢాయి. इसलिए हम अपने समान साथी को इतना रिगार्ड दे जो वह आपे ही हमें दे. कहना ना पड़े यह भी मर्यादा है. కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ చేస్తారు ఆ సమయంలో అంటే మీ గొప్పతనమే నా గొప్పతనం, మిమ్మల్ని మహిమ చేస్తే అది నా మహిమనే అనే ఫీల్ అయ్యే విధంగా ఉండాలి. ఇలా తయారు కావాలి, పరస్పరం సంబంధాల్లో ఇలా ఉండాలి అంటే దాది అంటున్నారు మీరు తమ సమానంగా సాథీని తయారు చేయాలి. ఆ సాథీకి ఎంత రిగార్డ్ ఇవ్వాలి, ఎంత గౌరవాన్ని ఇవ్వాలంటే ఇక వారే చెప్పాలి, ఇంకా మీరు చెప్పేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మిమ్మల్ని ముందు పెట్టాలి. ఇది చెప్పాల్సిన మాట కాదు, ఇది మర్యాద ఉంది అంటున్నారు. రెండవ పాయింట్, హరేక్ కి విశేషతాओं देखना है. हरेक में बाबा ने कोई ना कोई खूबी ज़रूर भर दी है. దాది అంటున్నారు ప్రతి ఒక్కరిలో విశేషతలను చూడాలి. ఎందుకంటే బాబా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత, ఏదో ఒక స్పెషాలిటీ అయితే నింపారు. బడి బడాయి బాబాకి హే మేరీ నహీ. చాలా పెద్ద గౌరవము లేదు, గుర్తింపు ఎవరిది? మనది కాదు, నాది కాదు, బాబా. सदैव अपने सामने लक्ष्य हो बाबा. बाबा ने हमें निमित्त बनाया है. ఎల్లప్పుడూ మీ ఎదురుగా లక్ష్యం ఏముండాలి? బాబా సమానంగా కావాలనేది. ఎందుకంటే బాబానే మనల్ని నిమిత్తంగా తయారు చేశారు. సో రెండో సూత్రం ఏమంటున్నారు? బాబా యొక్క గొప్పతనం నాది కాదు, బాబాది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో బాబా విశేషతలు నింపారు. సో నేను విశేషతల్ని చూడాలి. మూడో సూత్రము, లా ఉఠానా, టోంట్ కస్నా, టోక్ దేనా, यह मेरा काम नहीं है. मैं कभी भी अपने हाथ में लॉ नहीं उठा सकती. దాదే అంటున్నారు చట్టాన్ని, నియమాన్ని చేతిలో తీసుకోవడము, మరి వేరే వాళ్ళని ఎక్కిరించడము అంటే ఏదో ఒక విధంగా వ్యంగ్యంగా మాట్లాడటము, లేదు వాళ్ళని కట్ చేయడము, విమర్శించటము, ఈ పనులన్నీ నావి కాదు. నేను ఎప్పుడూ కూడా చట్టాన్ని చేతిలో తీసుకోజాలను.
हमें बाबा जो सेवा देता उसे प्राण देकर करनी है, यह हमारा लक्ष्य हो। మనకు ఒకే లక్ష్యం ఉండాలి, ఇవన్నీ చేసే అవసరం లేదు. ఏం లక్ష్యం పెట్టుకోవాలి? నాకు బాబా ఏదైతే సేవనిచ్చారో దాన్ని ప్రాణానికంటే ప్రియంగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. ఇదే లక్ష్యం ఉంచండి. ఫెయిత్ కో తోడనే వాళ్ళ కాంటా హే రీస్. మరి ఫెయిత్ మన విశ్వాసం, నమ్మకాన్ని ఏది తొలగిస్తుంది? విశ్వాసాన్ని, నమ్మకాన్ని తొలగించేటువంటి ముళ్ళు ఏది అని అంటే ఒకరిపైన ఒకరు ఈర్ష్య చెందటం. తో ముझे आत्माओं से रीस नहीं करनी है रीस करो तो बाबा से, क्योंकि हमें बाप समान बनना है. సో ఎవరిపైన నేను ఈర్ష్య పొందకూడదు, ద్వేషం ఉండకూడదు. ఈర్ష్య చేయాలి అని అంటే బాబా పైన చేయండి, ఎందుకంటే బాబా సమానంగా అయ్యేది కదా మనం లక్ష్యం పెట్టుకున్నది. కాబట్టి బాబాతో ఈర్ష్యపడండి, అంతేకాని ఏ మానవ మాతరులతో కాదు. అంటే బాబాతో ఈర్ష్యపడటము అని అంటే బాబా సమానంగా అయ్యేటువంటి పురుషార్థం చేయటము. 4వ విషయము, ఈర్ష్య కర్నా మంత్రా కా కామ్ హై, యహ్ వాయిదా కరో కి మే మంత్రా నహీ బనూంగి. ఈర్ష్య పడటము ఇది మంథర యొక్క పని. రామాయణంలో మంథరను చూపించారు కదా. సో ఈర్ష్య పడటం మంథర పని. కాబట్టి నేనైతే మంథరగా కాకూడదు. ఈర్ష్య అథవా విరోధ భావన दूसरे की निंदा कराएगा. ఈర్ష్య करना यह रावण की मत है, बाप की नहीं. ఈ ఈర్ష్య పడటము లేదా విరోధించేటువంటి భావన పెట్టుకోవడము ఇతరుల నింద చేయిస్తాయి. ఈర్ష్య మరియు విరోధ భావము ఇతరుల నింద చేయిస్తాయి. ఇది ఈర్ష్య చేయడము ఇది రావణ మతం ఉంది, బాబా మతం కాదు ఈర్ష్య పడటం. 5వ సూత్రము, హరేక్ కి బాత్ కా భావ్ సమజ్నా హై, స్వభావ్ కో నహీ దేఖ్నా హై. ప్రతి ఒక్కరి మాట యొక్క భావాన్ని గ్రహించాలి, స్వభావాన్ని చూడకండి. వారి మాటల యొక్క భావాన్ని గ్రహించండి. अगर किसी की गलती दिखाई भी देती है तो बाबा ने हमें समाने की शक्ति भी दी है. ఒకవేళ ఎవరిదైనా పొరపాటు కనిపించింది అనుకోండి, బాబా మనకి సమానంగా చేసే శక్తి ఇచ్చారు. ఇంకా ఏ పొరపాటు కనిపించకూడదు. కభీ ఏక్ కి బాత్ దూసరే సే వర్ణన్ నహీ కర్నా హై. ఇంకొక సూత్రము, ఇంకొక నియమం దాది నేర్పిస్తున్నారు. ఏమంటున్నారు? ఎప్పుడు ఒకరి మాటలు ఇంకొకరికి వర్ణించకూడదు. భల్ సునో లేకిన్ ఉసే వహీ పర్ సుని అన్సుని కర్దో. ఎవరైనా చెప్పారనుకోండి వినండి, కానీ అక్కడే విని వదిలేయండి, అంతేగాని లోపల పెట్టుకోకండి. भूल की अंदर रखने से वाइब्रेशन खराब होता है, दूसरे की भूल को अपना भूल समझो. ఒకవేళ ఎవరిదైనా పొరపాటుని మన లోపల తీసేసుకున్నామనుకోండి, అప్పుడు వాతావరణం పాడవుతుంది, వైబ్రేషన్స్ పాడవుతాయి. ఇతరుల యొక్క పొరపాటుని స్వయం యొక్క పొరపాటుగా భావించండి, అప్పుడు మీరు వ్యాప్తి చేయరు ఆ మాటని అంటున్నారు దాది. 6వ సూత్రము, అప్ని స్థితికో సదైవ్ సుఖమై రఖో. తమ యొక్క స్థితిని ఎప్పుడూ సుఖంగా పెట్టుకోండి, ఆనందంగా ఉంచుకోండి. కభీ భీ తంగ్ దిల్ ఉదాస్ దిల్ నహీ బన్నా హై. ఎప్పుడు విసిగిపోయినటువంటి వారుగా ఉదాసీనతతో చింతతో ఉండేటువంటి హృదయాన్ని పెట్టుకోకండి. కోయి झूठा అపమాన్ కరేగా కోయి సచ్చా. కొంతమంది నిజంగా మహిమ చేస్తారు, ఇంకా కొంతమంది అబద్ధంగా వారిని అంటే అనుమానం పడుతూ ఉంటారు, కొంతమంది సత్యంగా. దునియాకి టక్కరే అనేక ఆయేగి లేకిన్ హమే ఉదాస్ నహీ హోనా హై. ప్రపంచం నుండి ఎన్నో రకాలైనటువంటి ఘర్షణలు లేదు పరిస్థితులు వస్తాయి, కానీ మనము ఉదాసీనులు అవ్వకూడదు. పత్థర్ भी पानी की लकीरें खा खाकर पूजनीय बनता है. నీళ్ల యొక్క ఆటుపోట్లు తగిలి తగిలి రాయి కూడా శివలింగంగా అయిపోతుంది, పూజ్యనీయంగా అయిపోతుంది. తో హమే భీ సబ్ కుచ్ సహన్ కర్కే చల్నా హై.
కాబట్టి మనం కూడా అన్నింటినీ సహిస్తూ ముందుకు వెళ్ళాలి. హల్చల్ కో సమాప్త్ కర్నే కా సాధన్ హే బాబా సే బాతే కర్నా. మరి అలజడిని సమాప్తం చేసేటువంటి సాధనము బాబాతో మాట్లాడటము. బాబా కే పాస్ జావో తో బాబా ఆపే హీ కదమో మే బల్ భర్ దేగా. బాబా దగ్గరికి వెళ్ళినట్లయితే బాబా స్వయమే మీ పాదాల్లో శక్తిని నింపుతారు. అంటే మీకు ముందుకెళ్ళేటువంటి ఇంకా శక్తిని నింపుతారు. అర్థమవుతున్నాయి? ఎన్ని సూత్రాలు చెప్తున్నారు? ఇప్పటిదాకా 6 సూత్రాలు చెప్పారు ప్రకాష్ మణి దాది గారు. ఇప్పుడు 7వ సూత్రము, ముఝే కిసి భీ ఆత్మ పర్ డిపెండ్ నహీ కర్నా హై. 7వ సూత్రం ఏంటి? నేను ఏ ఆత్మ పైన కూడా డిపెండ్ కాకూడదు, వారిని ఆధారంగా పెట్టుకోకూడదు. ఆత్మ పర్ డిపెండ్ కర్నే సే బ్యాలెన్స్ బిగడ్ జాతా హై. ఎవరైనా ఆత్మల్ని ఆధారంగా చేసుకున్నట్లయితే మీ బ్యాలెన్స్ పోతుంది. బాబా పర్ డిపెండ్ కరో. కాబట్టి ఎక్కడ ఆధారపడాలి, ఎక్కడ మన యొక్క యాంకరింగ్ చేయాలి, ఎవరిపైన ఆధారంగా పెట్టుకోవాలి? బాబాని ఆధారంగా చేసుకోండి. ఏక్ దో కా ఆధార్ లేకర్ చల్నా బిల్కుల్ గలత్ హై. పరస్పరం ఒకరినొకరు ఆధారంగా చేసుకొని నడవటము చాలా తప్పు. ముझे तो साथी चाहिए सहयोगी चाहिए नहीं. मेरा साथी एक बाबा है, मैं बाबा से ही सहयोग लूँ. దాది అంటున్నారు, నాకు సాథీ కావాలి, సహయోగి కావాలి. వద్దు, నాకు సాథీ ఒక్క బాబానే, నేను బాబా యొక్క సహయోగం తీసుకుంటాను, అంతేకాని ఏ మానవ మాతృల పైన నేను ఆధారపడును. 8వ సూత్రము, దూసరోं को संतुष्ट करना यह बहुत बड़ा पुण्य है. ఇతరుల్ని సంతుష్టపరచడము ఇది చాలా పెద్ద పుణ్యము. ఇస్సే హమారీ ఆత్మకు బల్ మిల్తా హై. దీంతో ఆత్మకి శక్తి లభిస్తుంది. ఇతరులు మనతో సంతోషపడితే అదే ఆత్మకి శక్తినిస్తుంది. కిసీ కే గుణోం పర్ మోహిత్ నహీ హోనా హై, సదా బాబాకు ఆగే రఖో. ఎవరి యొక్క గుణాలపైన మీరు ఆకర్షింపబడకూడదు. ఇంతకుముందు ఏ ఆత్మల్ని ఆధారంగా తీసుకోకూడదని అన్నారు. ఇప్పుడేమంటున్నారు? ఏ గుణాలపైన మీరు మోహింపబడకండి, అంటే ఏ గుణాలకి ఆకర్షితం అవ్వకండి. సదా బాబాని ఎదురుగా పెట్టుకోండి. బాబాకు ఆధార్ బనావో తో కిసి మే భీ ఫసేంగే నహీ. ఒకవేళ బాబాని ఆధారంగా పెట్టుకున్నట్లయితే ఎక్కడ మీరు అప్పుడు చిక్కుకోరు, ఏ మానవ మాతృలు చిక్కుకోరు. 9వ సూత్రము, हमारा संसार बाबा है इसलिए कभी भी अंदर में यह भावना नहीं आनी चाहिए यह मेरा स्टूडेंट यह तेरा. మన ప్రపంచమే బాబా, మన సంసారమే బాబా. కాబట్టి ఎప్పుడూ లోపల ఇలాంటి భావన రానివ్వకూడదు. వీరు నా స్టూడెంటు, వీరు నీ స్టూడెంటు, వీరు నీ సెంటరు, నా సెంటరు. కిసి భీ ప్రకార్ కా స్వార్థ నా హో. ఏ విధమైనటువంటి స్వార్థము ఉండకూడదు. స్వార్థ అధీన్ బనా దేతా హై. కిసి దేహధారి మే స్నేహ జాతా హై మన స్వార్థ హై. స్వార్థము అధీనంగా చేసేస్తుంది. ఏ దేహధారిల యొక్క పైన స్నేహం వెళ్ళింది అని అంటే అది స్వార్థమే. ఈ స్వార్థ సే ఈశ్వరీయ మర్యాదోं का ఉల్లంఘన్ होता है. ఈ స్వార్థంతో ఈశ్వరీయ మర్యాదల్ని కూడా ఉల్లంఘిస్తారు. इसलिए साकार बाबा ने हमेशा हमें स्नेह दिया लेकिन स्वार्थ का स्नेह नहीं दिया. దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మబాబా సాకారంలో ఉన్నప్పుడు చాలా ప్రేమనిచ్చారు దాదీలందరికీ. కానీ ఎలాంటి ప్రేమ? నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఎలాంటి స్వార్థపూర్వకమైన స్నేహం కాదు. तो जैसे हमारा बाबा निस्वार्थी था वैसे निस्वार्थी बनो तो सबसे न्यारे और प्यारे बन जाएंगे. ఎలా మన బాబా నిస్వార్థిగా ఉండేవారో అలా మీరు కూడా నిస్వార్థిగా అవ్వండి. అప్పుడు అందరితో మీరు అతీతంగా మరియు ప్రియంగా కాగలరు. నెక్స్ట్ ఇప్పుడు 10వ సూత్రము, ऐसा कभी नहीं सोचना है कि मेरा कोई सहारा नहीं है. ఎప్పుడు ఇలా భావించకండి, నాకైతే ఎవ్వరూ లేనేలేరు, నా వాళ్ళు నాకు ఊరటగా నాకెవరు బాసటగా లేరు అని అనకండి. जो आपस में डोंट केयर करते उनकी जबान पर लगाम नहीं रहता. ఎవరైతే పరస్పరంలో డోంట్ కేర్ చేస్తారో వారి యొక్క నోటి పైన
అధీనం అనేటువంటిది ఉండనే ఉండదు. ఎలా అంటే అలా మాట్లాడేసేస్తారు. జో ఆతా వహ్ బోల్ దేతే, యహ్ స్వభావ్ భీ డిసర్వీస్ కర్తా హే. ఏమొస్తే అది మాట్లాడేసేస్తారు. ఈ స్వభావం కూడా చాలా డిసర్వీస్ చేస్తుంది. 12వ సూత్రము, జిద్ కా స్వభావ్ హీ జ్ఞాన్ మే బహుత్ విఘ్న డాల్తా హే. జిద్ చేసే స్వభావం అంటే నిరూపించే స్వభావం ఏదైతే ఉంటుంది కదా, అలాంటి స్వభావము జ్ఞానంలో చాలా విఘ్నాలని వేస్తుంది. జిద్ వాలే అప్నా और दूसरों का नुकसान करते हैं. జిద్ చేసేటువంటి వారు తమ యొక్క మరియు ఇతరుల యొక్క నుక్సాన్, వాళ్ళకి చాలా నష్టపోతారు. జహా భీ హా కా స్వభావ్ హే వహా సబ్ ఫూల్ బర్సాతే దుఆయే దేతే, జహా జిద్ హే వహా పానీ కే మట్కే భీ సూక్ జాతే హే. దాది అంటున్నారు, ఎక్కడైతే హాజీ అని అంటారో అలాంటి స్వభావం ఉందో, సరేనండి అనేటువంటి స్వభావం ఉందో, అక్కడ అన్ని పుష్పాలు వికసిస్తాయి. అందరూ కూడా వరదానాలను ఇస్తారు, అంటే ఆశీర్వాదాలను ఇస్తారు. ఎక్కడైతే జిద్దు ఉందో అక్కడ నీళ్ళ కుండ కూడా ఎండిపోతుంది అని అంటారు. కాబట్టి జిద్దు స్వభావం ఉండకూడదు, హాజీ అనే స్వభావం ఉండాలి, అక్కడ వరాలు లభిస్తాయి. 13వ సూత్రము, హమ్ నిమిత్త బన్నే వాలే బచ్చోంకి కభీ మూడ్ ఆఫ్ నహీ హోనా చాహియే. దాది అంటున్నారు, మనం నిమిత్తంగా ఉండే ఆత్మలము, కాబట్టి మనకి ఎప్పుడు మూడ్ ఆఫ్ అవ్వకూడదు. అగర్ మూడ్ ఆఫ్ करके किसी को मुरली सुनाते, गद्दे पर बैठते तो बहुत बड़ा पाप चढ़ता है. దాది అంటున్నారు, స్పెషల్లీ టీచర్ల కోసం, ఎప్పుడైతే మీరు మూడ్ ఆఫ్ అవుతారో, ఆ మూడ్ ఆఫ్ అయ్యి ఎవరికైనా మురళి వినిపించారనుకోండి, లేదు గద్దె పైన అంటే బాబా యొక్క సందలు ఏదైతే ఉందో ఆ గద్దె పైన కూర్చున్నట్లయితే అప్పుడు చాలా పెద్ద పాపం వస్తుంది. ఎప్పుడు మూడ్ ఆఫ్ అయ్యి మురళి చెప్తా, మూడ్ ఆఫ్ అయ్యి బాబా యోగంలో కూర్చొని ఇతరులకు శక్తి ఇవ్వడానికి దృష్టి ఇచ్చిన అవన్నీ చాలా పాపం. ఇక 14వ సూత్రము, అప్నే బడే సే కభీ భీ నా ఉమ్మీద్ నహీ బన్నా హే. తమ పెద్దవారితో ఎప్పుడూ కూడా అంటే ఇంకా వాళ్ళపైన నమ్మకం లేదు అనే విధంగా ఉండకండి. సదా స్వమాన్ మే रहना है, ఎల్లప్పుడూ స్వమానంలో ఉండాలి. ऐसे कभी नहीं सोचो यह तो मेरे पुराने संस्कार है. ఇలా ఎప్పుడు భావించకండి, ఇది నా పాత సంస్కారం కాబట్టి ఇలాగే ఉండిపోతాను అంటే స్వయం పైన స్వయమే విశ్వాసాన్ని కోల్పోతారు, నమ్మకాన్ని కోల్పోతారు. అలా అవ్వకండి. యా సోచనా భీ ఉస్కి పాలనా కర్నా హే. నాకు అవ్వదు, నా సంస్కారం ఇలాగే, ఇలా ఆలోచించటం కూడా దాన్ని పాలించినట్టే. పురానా సంస్కార్ झूठा भोजन है, फिर क्या उसे झूठे भोजन का भोग बाबा के सामने रखेंगे. పాత సంస్కారాలు ఎలాంటివి అని అంటే ఎంగిల్ చేసినటువంటి భోజనం లాంటివి. మరి ఎంగిల్ చేసినటువంటి భోజనాన్ని బాబా ఎదురుగా మనం పెడతామా? పెట్టం కదా. మరి పాత సంస్కారాలు స్వభావాలు కూడా ఎంగిలి భోజనం లాంటిది. వాటిని బాబా ఎలా తీసుకుంటారు, ఎలా పెడతారు మీరు? మేరా తో దివ్య సంస్కార్ హో, ఈశ్వరీయ సంస్కార్ హో. మరి మన సంస్కారాలు ఎలా ఉండాలి? దివ్య సంస్కారాలు, ఈశ్వరీయ సంస్కారాలుగా ఉండాలి. बहुत समय से पले हुए संस्कार है, उन सब संस्कारों को जीरो देने का दृढ़ संकल्प करो. మరి చాలా సమయం నుంచి మనం పోషిస్తున్నటువంటి సంస్కారాలు, ఈ నెగటివ్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆసురీ సంస్కారాలు, పాత సంస్కారాలు చాలా సమయం నుంచి మనం పోషిస్తున్నాము. మరి ఇప్పుడు దృఢ సంకల్పం చేయాలి, ఆ సంస్కారాలని జీరో చేసేయాలి, ఇంకా శూన్యం చేసేసేయాలి, లేకపోవాలి. ఇంకా దానికోసం దృఢ సంకల్పాన్ని చేయండి. రియలైజ్ కర్ ఉన్హే ఖతం కరో. రియలైజ్ చేసి వాటిని సమాప్తం చేయండి. వ్యర్థ సంకల్ప్ తభీ ఖతం హోంగే జబ్ వ్యర్థ సంస్కార్ ఖతం హోంగే. వ్యర్థ సంకల్పాలు ఎప్పుడు సమాప్తం అవుతాయంటే ఎప్పుడైతే వ్యర్థ సంస్కారాలు సమాప్తం అవుతాయో అప్పుడే వ్యర్థ సంకల్పాలు కూడా సమాప్తం అవుతాయి. హమ్నే నయి గోద్ లి, हमारा नया जन्म है, हम ब्रह्मा कुमार है तो यह परिवर्तन करो. మనం ఇప్పుడు కొత్త ఒడిలోకి వచ్చాము, మనది ఇప్పుడు కొత్త జన్మ, మనం బ్రహ్మా కుమారులుగా అయ్యాము, కాబట్టి ఈ పరివర్తనని తీసుకురండి అని అంటున్నారు దాది. ఇప్పుడు నెక్స్ట్ 15వ సూత్రము, కోయి భీ కిసి మే పురానీ ఆదత్ హో ప్లీజ్ ఉసే సమాప్త్ కరో. మరి దాది అంటున్నారు,
ఎవరిలో అయినా కానీ ఏదైనా పాత అలవాటు ఉన్నట్లయితే ప్లీజ్ దాన్ని వాడకండి, సమాప్తం చేయండి. బాబాకి లగన్, బాబాకి మస్తీ, ఉసి ధున్ మే రహో. మరి పాత వాటిని సమాప్తం చేసి, పాత అలవాట్లని సమాప్తం చేసి వేట్లో ఉండాలి. బాబా యొక్క లగ్నము, బాబా యొక్క ఆనందము, సంతోషము, ఇదే సంతోషంలో ఉండండి. అప్నేకు దువాओं के ఆధార్ పర్ చలావో. స్వయాన్ని మీరు ఆశీర్వాదాల యొక్క ఆధారంపై నడిపించండి. బాబాకి దువాయే లేతే చలో. బాబా నుండి ఆశీర్వాదాలను తీసుకుంటూ వెళ్ళండి. ముझे హర్ ఆత్మ సే దువా జరూర్ మిల్నీ चाहिए. మరి ఏం లక్ష్యం పెట్టుకోవాలి? నాకు ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదం లభించాలి తప్పకుండా అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. దువాయే హమారా ప్యార్ హే, ప్యార్ హీ హమారీ దువాయే హే. మరి ఆశీర్వాదాలే మన కోసం ప్రేమ, మరి ప్రేమనే మన కోసం ఆశీర్వాదము. జహా సర్వకా మేరే సే, మేరా సర్వ సే ప్యార్ హే, వహా మేరే బాబాకి దువాయే హే. ఎక్కడైతే సర్వులతో నా ప్రేమ, నా పైన సర్వులకి ప్రేమ ఉందో అక్కడ బాబా యొక్క ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఇస్సే హీ ముझ ఆత్మకి ఉన్నతి హే. ఇలా ఉండటంలోనే ఆత్మ యొక్క ఉన్నతి కూడా ఉంది. यह हमारा अंतिम जन्म, अंतिम घड़ी है. किसकी हमारे ऊपर दुआ नहीं है तो उससे किसी भी तरह दुआएं ज़रूर लेना है. దాది అంటున్నారు ఇది అంతిమ జన్మ, అంతిమ ఘడియలు ఇప్పుడు. కాబట్టి ఎవరికైనా నా పైన ఆశీర్వాదాలు లేదు, శుభ భావనలు లేదు, వరాలు లేవు అని అంటే అవి తీసుకోండి తప్పకుండా. అలాంటి ఆశీర్వాదాలని ప్రతి ఒక్కరితో తీసుకోండి, ఎందుకంటే ఇది అంతిమ జన్మ, అంతిమ ఘడియలు కాబట్టి. 16వ సూత్రము. హమ్ బచ్చే జో బాబా కే పాస్ స్వాహా హుయే హే ఉన్మే అనుమాన్, మూడ్ ఆఫ్, పరచింతన్, ఈర్ష్యా, ద్వేష్ ఆది కి రస్యా నహీ హోనీ चाहिए. మరి దాది అంటున్నారు మనం పిల్లలము బాబా దగ్గర స్వాహా అయిపోయాము, బాబా దగ్గర పూర్తిగా మనం స్వాహా అయిపోయాము. మరి అలాంటి పిల్లల్లో, స్వాహా అయిన పిల్లల్లో దాది అంటున్నారు అనుమానము, మూడ్ ఆఫ్ అవ్వడము, పరచింతన చేయడము, ఈర్ష, ద్వేషము, ఇలాంటి తాళ్ళన్నీ పట్టుకొని ఉండకూడదు. ఇవన్నీ తెగిపోవాలి. ఏమేమి నెగటివిటీ చెప్పారు? అనుమానము, మూడ్ ఆఫ్ అవ్వడము, పరచింతన, ఈర్ష్య, ద్వేషాలు, ఈ తాళ్ళన్నీ కూడా కట్ అయిపోయి ఉండాలి. ఇన్ రస్సియోం కో భీ ఇస్ యజ్ఞమే స్వాహా కరో. ఈ తాళ్ళన్నిటినీ కూడా ఈ యజ్ఞంలో స్వాహా చేయండి. యహీ సచ్చా మంగళ మిలన్ హే. ఇదే సత్యమైనటువంటి మంగళ మిలనం. ఇక లాస్ట్ సూత్రము. జహా నియం హే వహా సంయమ్ హే. ఎక్కడైతే నియమం ఉందో అక్కడ సంయమనం కూడా ఉంది. జహా కాయిదా హే వహా ఫాయిదా హే. ఎక్కడైతే నియమం ఉందో అక్కడ చాలా లాభం కూడా ఉంది. ఈశ్వరీయ మర్యాద హీ హమారా స్వధర్మ హే. ఈశ్వరీయ మర్యాదలే మన స్వధర్మము. సబ్సే ప్రేమ్ కరో లేకిన్ ప్యార్ మత్ దో. బాబా సే సంబంధ్ జుటావు స్వయం సే నహీ. అందరికీ ప్రేమను పంచండి, కానీ ఒక్కరితో కాదు. అంటే హృదయపూర్వకమైనటువంటి ప్రేమ ఒక్క బాబాతోనే, ఏ మానవ మాతృలతో కాదు. బాబాతో సంబంధాన్ని జోడించి ఉండండి, స్వయంతో కూడా కాదు. హల్కా వ్యవహార్ మత్ కరో. ఇంకా లూజ్గా ఉంటారు కదా కొంతమంది, అంటే చాలా లూజ్గా నవ్వుకుంటూ అలా ఉంటారు. అలాంటి వ్యవహారం కూడా ఉండకూడదు. గంభీర్ రహో. గంభీరంగా ఉండండి బ్రాహ్మణ జీవితంలో. इस ईश्वरीय विश्वविद्यालय का नियम है दूरबाज खुशबाज रहो, हंसी से बात ना करो. మరి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క నియమం ఏంటి అంటే దూరంగా ఉండండి కానీ సంతోషంగా ఉండండి. చాలా నవ్వుతూ, అంటే ఒక లూజ్గా అయ్యి మాటలు కూడా మాట్లాడకండి. గంభీరంగా ఉండండి. కామ్ సే కామ్ బస్. ఎంత పని ఉందో అంత చెయ్యండి, అంత మాట్లాడండి. ఊరికే వేస్ట్గా, నెగిటివ్గా, లేదంటే ఏది పడితే అది, ఎట్లా పడితే అలా మాట్లాడకండి అని అంటున్నారు దాది. ఇవి దాది గారు ఈరోజు మనకి ఇచ్చినటువంటి
17 సూత్రాలు, అమూల్యమైనటువంటి సూత్రాలు. బ్రాహ్మణ జీవితానికి మర్యాదల సంపన్నంగా చేసుకోవాలి అని అంటే ఈ సూత్రాలను పాటించాలి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మరి మీ అందరికి కూడా చాలా నచ్చాయి అని అనుకుంటాను. వీటిని గురించి నోట్స్ తయారు చేసుకోండి. ఇంకొకసారి 2 సార్లు వినండి, ఇతరులకు కూడా పంచండి. మరి వీటితో చాలా మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి సందేశాన్ని, అలాంటి పాయింట్స్ని ఈ 17 సూత్రాలు మనకి అందజేస్తున్నాయి. అచ్చా, ఓం శాంతి.